స్థానిక జ్ఞానభారతి పాఠశాలలో జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి సిఇఓ జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో గీతా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీతను శ్రీకృష్ణుడికి అర్జునుడు బోధించిన మోక్షద ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను ఎంతో రమ్యంగా ఆలపించారు. విద్యార్థులు రాగయుక్తంగా ఆలపించిన భగవద్గీత శ్లోకాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భగవద్గీత శ్లోకాలు ఆలపించిన విద్యార్థులకు జోహర్ ఖాన్ ప్రత్యేక బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ భగవద్గీత గొప్పదనాన్ని వివరించారు. విద్యార్థులు శ్లోకాలతో పాటు అర్థాలను కూడా తెలుసుకొని జీవితాలకు అన్వయించుకోవాలని సూచించారు. ప్రపంచంలో ఏ మత గ్రంథమైన మంచిని, మానవత్వాన్ని ప్రబోధిస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ భగవద్గీత ప్రపంచానికి ఎలా మార్గదర్శకంగా నిలిచిందో, పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలకు ఎలా ఉత్ప్రేరణగా నిలిచిందో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇందు భూషణ్ పండా, హెడ్ మిస్ట్రెస్ రషీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్, తెలుగు ఉపాధ్యాయులు సంగీతారాణి, శ్రీనివాసరావు, పిఈటి కైలాస్ కుమార్ పండా తదితరులు పాల్గొన్నారు. గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం దీక్షం సమంత తేజోరాశిం సర్వతో దీప్తిమప్రాయ పరమం యూయమాధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన తవ దేవదేవే సర్వాంస్తతా భూత విషయసుఖం బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాశ్చ దివ్యాన్ అనేకబాహూధరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనద్దరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా గంధర్వయక్షాసురసిద్ధిసంగా వీక్షంతే త్వం విస్మితా సర్వే అమేహి త్వాం సురసంగా విశంతి కేచిదిత్వా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధసంగా వీక్షంతే త్వాం స్తుతిభిః పుష్కలాభిః మగోక్తా సనాతనస్థం పురుషో మతో మే పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాన్ సదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ మురగాశ్చ దివ్యాన్ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోదశసహస్రశా నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. భగవద్గీత, ఖురాన్ షరీఫ్, the Bible. Everything teaches only one word, one particular thing is humanity.
one should not criticize the other person who believes in their own way of God. So Bhagavad Gita is such a book which is not in Telugu, which is in the has Sanskrit. I don't understand how many Odia people have participated in the slokas. When you pronounce the sloka should be in a sloka manner, not like a sing. It's not a charanam, it's not a pallavi, it's a sloka. Sloka should be in a sloka way. So dear students, why we are conducting all these things? We have seen that you are in a growing stage and you don't know what is right, what is wrong. When you start speaking, whatever the language is, it should be a communicative one. It should understand to everybody. So that communicative skills, one of the part is this activity. So I hope that this time only 15 students have come forward. And the next time, I think I want to have more than 50% of the students should learn this. Second thing, learning a word or a passage or a sloka or a padyam or a poem is not wonderful thing. Knowing the meaning of the particular poem or the sloka is very important. When you know the meaning of the sloka, you understand the inner thing of the message of the God. See, these are all the very common things. And another final thing I would like to urge you that you are quarreling among yourselves of your emotions. I understand it is emotions, eagerness. I am great, I am small, he is small, I am great, I am intelligent, he is not intelligent. Don't do like everybody is intelligent. So today I can say only one word. Other things Mr. Ramamurthy has told you everything. Our beloved executive trustee and your principal. Now if we can give a lecture, you are not in a position to receive in your brain. Today you take out that you love your neighbor, help your neighbor, understand your neighbor, and reciprocate your neighbor. Thank you. ఇక్కడ చాలా మందికి వివాహం జరిగింది. వివాహం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే ఉంటుంది, వాళ్ళు చూసే ఉంటారు. పౌరోహితుడు వివాహం జరిగిన వెంటనే ఆకాశంలో నక్షత్రాన్ని చూపిస్తాడు. ఆ నక్షత్రం ఏంటో తెలుసా? వివాహం అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం అనేది ఒకటి కాదు, ఆ పక్కనే ఉంటుంది వశిష్ఠుని నక్షత్రం, వశిష్ఠ మహర్షి నక్షత్రం. అరుంధతి వశిష్ఠ నక్షత్రాల తాలూకా ప్రత్యేకత ఏంటి అంటే, facts of the world which is described by Lord Krishna to Arjuna at the Mahabharata word, when Arjuna left his bow and declared that he won't do war against his own people. So Lord Krishna advised him, before it, I shall say you a small thing.